స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. Down, down, Mohan Babu, down, down, Mohan Babu, Mohan Babu. down, down. Avanzo. జర్నలిస్టులపై దాడిని, జర్నలిస్టులపై దాడిని, దాడి చేసిన మోహన్ బాబును డౌన్ 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 మోహన్ బాబు డౌన్ 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 మోహన్ బాబు డౌన్ డౌన్ We won! ఎస్ ఎస్ We won! ఎస్ ఎస్ Mohan Babu dead victory! నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మంచువారి ఇంట వివాదం చినికి చినికి గాలివానైంది. గత కొన్నాళ్ళుగా వారి ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే మంచు మనోజ్ అదేవిధంగా విష్ణు మధ్యలో ఉన్నటువంటి గొడవ గతంలో కూడా ఒక వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అలాంటి గొడవ ఏం లేనట్టుగా వార్తలు వారు దాటవేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం చూస్తే ఇప్పుడు ఆ వివాదం అయితే మొత్తానికి బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారంతో కూడా ఆస్తి విషయంలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మంచు మనోజ్ ఆస్తి విషయంలో మంచు మోహన్ బాబు కాస్త విస్మరిస్తున్నట్టు నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా మనకు వార్తలన్నీ బయటికి వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గత 2-3 రోజులు కూడా మంచు మనోజ్ అదేవిధంగా మంచు మోహన్ బాబు ఇంటి వద్ద కూడా హైడ్రామా నెలకొంటుంది. నిన్న రాత్రి మంచు మోహన్ బాబు ఇంట్లో తన పాప ఉందంటూ బయటికి తీసుకురావాలంటూ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ గేట్లు మూసివేయడంతో ఎవరు కూడా ఓపెన్ చేయకపోవడంతో బౌన్సర్లతో వచ్చినటువంటి మంచు మనోజ్ ఆ గేట్లను తోసేయడం జరిగింది. అయితే గేట్లు ఓపెన్ అవ్వడంతో అందరూ కూడా ఆ తోపులాటలో అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే చాలా మంది కూడా అక్కడ బౌన్సర్ ఉన్నారు, అదేవిధంగా చాలా మంది మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గొడవ, ఫస్ట్ మనం ఇంట్లో ఉన్న గొడవని అనుకోవచ్చు, కానీ ఎప్పుడైతే ఈ గొడవ అనేది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందో అనంతరం బయట ఏదైతే మంచు మనోజ్ అదేవిధంగా బౌన్సర్లు కూడా వారి ఇంటి బయట కూడా గొడవ చేస్తున్న సంగతి తెలియడంతో మీడియా మిత్రులు దాన్ని కవరేజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడు కూడా మీడియా మిత్రులు ఈ 3 రోజులకు కూడా వారి ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పారు, కానీ ఇంటి లోపల కూడా ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అయితే నిన్న గొడవ అనేది కూడా తీవ్ర స్థాయిలో చెలరేగిపోయింది. గేట్లు తోసేసే వరకు వచ్చింది కాబట్టి ఆ బయట జరుగుతున్న సన్నివేశాన్ని వాళ్ళు చిత్రీకరించే సమయంలో ఆ తోపులాటలో బౌన్సర్లతో పాటు చాలా మంది కూడా మీడియా మిత్రులు కూడా అక్కడ కవరేజ్ చేసిన సమయంలో వారు కూడా తోపులాటలో కాస్త గేట్ లోపల కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మంచు మనోజ్ గేట్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే మంచు మోహన్ బాబు మనకు ఆ వీడియోలో చూసుకోవచ్చు, లోపల నుండి బయటకు వస్తున్నాడు. అయితే మీడియాను చూసి మొదట దండం పెడుతున్నట్టుగా దండం పెట్టాడు. అందులో దండం పెట్టి మరి మీడియా మిత్రులను చూడగానే వెంటనే ఆ లోగో తీసుకొని 2-3 మీడియా మిత్రుల పైన దాడి చేయడం జరిగింది. మోహన్ బాబు చాలా విచక్షణ రహితంగా మీరు అందరూ చూసుకోవచ్చు, ఎంత కోపంలో దాడి చేశాడో మన విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా విచక్షణ రహితంగా, అంటే దండం పెట్టి మరి దాడి చేశాడు మోహన్ బాబు. ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఎక్కడికక్కడ రాస్తారోకోలు ఆందోళన చేస్తున్నారు జర్నలిస్ట్ సోదరులందరూ కూడా. అయితే నిన్న దాడిలో గాయపడ్డటువంటి జర్నలిస్ట్ సోదరు కూడా ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు మంచు మనోజ్ ఆ విషయం పైన మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ మాట్లాడడం జరిగింది. నా కోసం వచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరుల పైన దాడి జరగడం చాలా బాధాకరం అంటూ మీరు అందరికి సారీ అంటూ పేరున సారీ చెప్పాడు మంచు మనోజ్. అయితే మంచు మోహన్ బాబు నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సందేశం అయితే బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు జర్నలిస్టు సంఘాల మధ్య ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కరీంనగర్కు TUWJ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ఈరోజు ఈ ఎన్నికల పర్యవేక్షణకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా అక్కడ ఎల్ఎండిలోని ఆ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేశారు, రాస్తారోకో చేశారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ వెంటనే మోహన్ బాబును అరెస్టు చేయాలి, ఇలాంటి మీడియా పైన దాడులు ఇకపైన జరగకూడదు, ఒకళ్ళు జరిగితే కఠిన చర్యలు ఉంటాయన్నట్టు కూడా వారు రాస్తారోకోలో పాల్గొనడం జరిగింది. అయితే
ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే మోహన్ బాబు చేసిన చర్య ఏదైతే ఉందో అది చాలా హేయమైన చర్య. అంటే మంచు మోహన్ బాబు గతంలో చాలాసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే చాలా మంది జర్నలిస్టు అందరిలో వెళ్ళి కూడా ఆ ప్రెస్ మీట్ కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ప్రెస్ మీట్లో వారి గురించి వారు ఎంత గొప్పలు చెప్పుకున్నా అదంతా మనం విని వారు ప్రెస్ మీట్ పెట్టడానికి వారు గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం మీడియా కావాలి. అదే గొడవ జరుగుతుందంటే మాత్రం చెడు జరిగితే దాన్ని కవరేజ్ చేయదని ఏదైతే మోహన్ బాబు చేసిన చర్య చాలా అహంకారం ధోరణికి ఇది సూచిస్తుంది. సో మొత్తానికైతే రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు రాష్ట్రోకలు జరుగుతున్నాయి. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూడాలైతే మనోజ్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు ఈ విషయం పైన. కరీంనగర్ లో కూడా ఈ రోజు జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా రాష్ట్రోక చేస్తూ చాలా దారుణంగా ఈ విషయాన్ని ఖండించారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, మోహన్ బాబునే కాదు ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా మీడియా పైన వారిని ఉపేక్షించేది లేదు ఇక్కడ నుండి అన్నట్టుగా వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ మోహన్ బాబు ఏదైతే మీడియా పైన చాలా దారుణమైన అటాక్ చేసిన సంగతి అయితే చాలా మంది మీడియా సోదరుల్ని ఇది కలిసివేస్తుంది. క్షమాపణ చెప్పాలని కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు ఆవాజు జర్నలిస్టులపై దాడిని దాడి చేసిన మోహన్ బాబును డౌన్ 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 మోహన్ బాబు డౌన్ 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 మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డెడ్